పార్ట్ 1లో చూసినట్టు కోటలో 3 నెలల పాటు ఆర్మీ తవ్వకాలు జరిపింది. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో విభజనకు ముందు నాటి ఆస్తి కాబట్టి మాకు వాటా కావాలని లేఖ రాశారు. కానీ ఆపరేషన్ ముగిశాక భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. కేవలం పాతకాలపు నీళ్లు ట్యాంకులు తప్ప మాకు అక్కడ ఎటువంటి నిధి దొరకలేదు అని చెప్పింది. కానీ ఇక్కడే అసలైన మిస్టరీ మొదలవుతుంది. ఏమీ దొరకనప్పుడు కోట నుండి వెళ్తున్న ట్రక్కుల కోసం నేషనల్ హైవేని ఎందుకు బ్లాక్ చేశారు? ఆర్మీ అధికారులు ఆ ట్రక్కుల్లో భారీ పెట్టెలను తరలించడాన్ని చూశామని అప్పట్లో కొందరు సాక్షులు కూడా చెప్పారు. నిధి దొరక్కపోతే ఆపరేషన్ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ప్రధానికి ఇందిరాగాంధీ గారు మాకు ఏమీ దొరకలేదు అని ఎందుకు రిప్లై ఇచ్చారు? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆ నిధిని రహస్యంగా ఢిల్లీకి తరలించారని, మరికొందరేమో ఆ శపించబడిన నిధి ఇప్పటికీ ఆ కోటలోనే రహస్య గదుల్లో ఉందని నమ్ముతారు. చరిత్రలో మిగిలిపోయిన ఈ అంతుచిక్కని రహస్యంపై మీ అభిప్రాయం ఏంటి? ఆ బంగారం దేశ ఖజానాకు చేరిందంటారా, లేక ఇప్పటికీ అది ఒక మిస్టరీనేనా? కామెంట్ చేయండి. ఇలాంటి మిస్టరీస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.